నమస్కారం స్నేహితులారా, మీ డిఆర్కే నిజం తెలుగు న్యూస్ కి స్వాగతం. చాలా మంది విజయం కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తారు, కోట్లు సంపాదించాలని కలలు కంటారు. కానీ ఒక్కసారి ఆపి ఆలోచించండి. అసలైన రహస్యం పెద్ద ప్రణాళికల్లో కాదు, చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. ఈ వీడియోలో మనం ఆ 3 రహస్యాలు తెలుసుకుందామే. మరియు ఒక చిన్న ఊరి సాధారణ బాలుడు ఎలా లక్షాధిపతి అయ్యాడో నిజమైన కథ ద్వారా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, మీ జీవితం మారిపోవచ్చు. మొదటి రహస్యం, చిన్న చిన్న రోజువారీ అలవాట్లు. రోజు 10 పేజీలు చదవండి, సంవత్సరం అయ్యేసరికి 3650 పేజీలు. రోజు 50 రూపీస్ ఆదా చేయండి, సంవత్సరం 18,000 రూపీస్. ఇవి చిన్నవి, కానీ కాంపౌండ్ ఎఫెక్ట్తో పెద్దగా మారుతాయి. రెండవ రహస్యం, క్రమశిక్షణ. ఉదయం 5 గంటలకే లేవడం, టైం టేబుల్ ప్రకారం పనులు చేయడం, ఎలాంటి సాకులు ఇవ్వకుండా కొనసాగడం. మూడవ రహస్యం, పట్టుదల. విఫలాలు వస్తాయి, స్నేహితులు నవ్వుతారు. ప్రతి విఫలం నుండి పాఠం నేర్చుకుని మళ్లీ లేవాలి. పట్టుదల ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఇప్పుడు నిజమైన కథ వినండి. తెలంగాణలోని చిన్న గ్రామంలో సురేష్ పుట్టాడు. తండ్రి కూలి పని, తల్లి ఇంటి పనులు. ఇంట్లో విద్యుత్ కూడా సరిగా రాదు. ఉదయం 4కి పొలం పనులు, 7కి స్కూల్. రాత్రి కెరసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడు. రోజూ ఒక్క కొత్త విషయం నేర్చుకునే చిన్న అలవాటు పెట్టుకున్నాడు. 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయి. కాని వదలలేదు, రోజూ 2 గంటలు అదనంగా చదివాడు. హోటల్లో పనిచేస్తూ రాత్రి చదివి డిగ్రీ పూర్తి చేశాడు. 25 ఏళ్ల వయసులో 20,000తో చిన్న షాపు పెట్టాడు. మొదటి నెల లాస్, కాని ఆపలేదు. నెమ్మదిగా 1, 2, 3 షాపులు. ఇప్పుడు 3 షాపులు, 50 మెంబర్స్ ఉద్యోగులు. ఇప్పుడు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాడు. చిన్న అలవాట్లు, క్రమశిక్షణ, పట్టుదల, ఇవే అతన్ని విజయశిఖరాలకు చేర్చాయి. స్నేహితులారా, పేదరికం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఈ 3 రహస్యాలు ఈ రోజు నుంచే అమలు చేయండి. ఒక్క చిన్న అలవాటు మార్చండి, ఒక్కరోజు క్రమశిక్షణ పాటించండి. ఒక్క విఫలం వచ్చినా ఆపకండి. మీ కథ మీరే రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు పాటిస్తున్న చిన్న అలవాటు కామెంట్లో చెప్పండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జై తెలంగాణ, జై హింద్.